ఈరోజు మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఆపద నుండి నిన్ను తప్పించే దేవుడు. చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ద రైచియస్ ఈస్ డెలివర్డ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ద వికెడ్ కమెత్ ఇన్ హిస్ స్టెడ్. ఒక రోజంట ఒక నక్క తోడేలు దగ్గరికి వెళ్ళిందంట. తోడేలు దగ్గరికి వెళ్ళి, తోడేలు ఒకసారి నాతో పట్రా, ఒకటి నీకు చూపిస్తాను, వెళ్దాం రా అంటే, తోడేలు సరే నక్క వెళ్దాం పద అని చెప్పి బయలుదేరిందంట. అలా వాళ్ళు ఇద్దరు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నక్క ఒక పెద్ద తాడు తీసుకుందంట, ఒక 2 బకెట్లు తీసుకుందంట. ఇద్దరు కలిసి తాడుకు అటుకోసా ఇటుకోసా ఆ 2 బకెట్లు కట్టారంట. మరలా అలా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అలా వెళ్తూ ఒక బావి దగ్గరికి వచ్చిన తర్వాత నక్క ఇక్కడ ఆగుదాం అని ఆ యొక్క తాడును తీసుకొని ఆ బావి మీద వేసిందంట. అది రాత్రి టైము. ఒక బకెట్లో నక్క కూర్చుందంట. కూర్చోగానే ఆ నక్క బావి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక బకెట్ పైన ఆగిపోయింది. లోపలికి వెళ్ళిన నక్క అక్కడే కూర్చుందంట చాలాసేపు. ఈ బయట ఉన్న తోడేలు చూసి, ఏ నక్క ఏం చేస్తున్నావు అక్కడ, ఇంతసేపు అక్కడే కూర్చున్నావు, ఏముంది అక్కడ అని అడిగిందంట. చీకటి కదా, లోపల ఏం కనబడట్లేదు. అప్పుడు నక్క అందంట, పైన చంద్రుని నీడ పడుతూ ఉంది ఇక్కడ, అది చూస్తూ దానికి చూపిస్తూ అంటుందట, ఇక్కడ మంచి మాంసం ఉంది, చాలా మంచి భోజన పదార్థాలు ఉన్నాయి, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసేయి అని చెప్పిందంట. అప్పుడు వెంటనే తోడేలు కూడా తొందరపాటులో ఇంకొక బకెట్లో కూర్చుందంట. వెంటనే ఏమైపోయింది, తోడేలు కిందికి వెళ్ళిపోయింది. ఈ కిందున్న నక్క పైకి వచ్చేసింది. ఈ పైకి వచ్చిన నక్క తెలివిగా తప్పించుకొని బావి నుంచి బయటికి దిగింది. తోడేలకు అర్థమైపోయింది ఇక్కడ భోజనం లేదు, ఏం లేదు. అప్పుడు అడుగుతుందంట తోడేలు, నక్క ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ అంటే, నక్క చెప్తుందంట, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడతాడు, భక్తిహీనుడు బాధ పాలగుతాడు అని చెప్పిందంట. మీకేమర్థమైంది? నక్క చెప్తుంది, నేను నీతిమంతుడిని, నేను అందుకే అక్కడి నుంచి తప్పించుకున్నాను, నువ్వు భక్తిహీనుడివి, పాపిష్ఠుడివి, దరిద్రుడివి, అందుకే అక్కడ మిగిలిపోయావు అని చెప్తుందంట. ఈరోజు మిమ్మల్ని నక్కలాగా ఉండమని చెప్పట్లేదు, తోడేల్లాగా ఉండమని చెప్పట్లేదు. కానీ ఏంటి అక్కడ అర్థం అంటే, నక్క తప్పించబడినట్లుగా నువ్వు నీతిమంతునిగా బ్రతికితే ప్రతి ఆపద నుండి, ప్రతి బాధ నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ స్థలములో భక్తిహీనుని పడవేస్తాడు. ఎందుకండి నన్ను తప్పిస్తే సరిపోదా, భక్తిహీనుని ఎందుకు పంపించాలి? దేవుడు ఏదైనా లెక్క సరిగ్గా చూస్తాడు. తూకంలో లెక్క సరిగ్గా ఉండాలి. బాధ ఎవరికి సొంతం అంటే భక్తిహీనునికి సొంతం. విడుదల పొందిన జీవితం, స్వతంత్రత కలిగిన జీవితం ఎవరి సొత్తు అంటే నీతిమంతుని జీవితం. హల్లెలూయా. స్వతంత్రత మన సొత్తు. చెయ్యి పైకెత్తి చెప్పండి, స్వతంత్రత నా సొత్తు, అది దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యము. ఇంకొక మాట చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఇక్కడ ఈ మాట చూడండి, క్రయముగా, బదులుగా అన్న మాట అక్కడ వ్రాయబడింది. ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అన్న మాట వ్రాయబడింది, విమోచన అన్న మాట. ఈ మాట హీబ్రూలో కోఫేర్ అని రాయబడింది. దానికి అర్థం ఏంటంటే బదులుగా దేనైనా కప్పివేయడం. ఉదాహరణకి మనం నిర్గమకాండంలోనికి వెళ్తే దేవుని మందసం మనం చూస్తాము. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని మందసం అక్కడ ఉంటుంది. దేవుని మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పైన 2 కెరూబులు ఈ విధంగా ఉంటాయి, రెక్కలు ఒకదానికొకటి ఇట్లా కనెక్టెడ్గా. యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు బయట బలిపీఠంలో అర్పించిన ఆ యొక్క బలుల రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకుని పక్షంగా, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆ యొక్క పాపములు కప్పివేయబడటం కోసం ఆ యొక్క రక్తమును కరుణాపీఠం మీద పోస్తాడు. రక్తము పోయకపోతే ఆ స్థలంలో ప్రవేశించిన వ్యక్తి అక్కడే హతమవుతాడు, మరణిస్తాడు.
సో ఈ కరుణాపీఠం ఏం చేస్తున్నదంటే ప్రజల పాపములను కప్పివేస్తున్నది, ప్రజల అపరాధములను కప్పివేస్తుంది. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే నీకు క్రయముగా ఎవరిని ఇస్తున్నానంటే ఐగుప్తుని ఇస్తున్నాను. ఈ మాట ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బబులోను రాజ్యంలో బానిసలుగా కొనిపోబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదమును బట్టి, వారు చేసిన పాపమును బట్టి బబులోనీయులు వచ్చి వీరిని చెరలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే యెహోవానగు నేను నీకు దేవుడను, నీవు పాపము చేశావు, నీవు తప్పు చేశావు, నీ జీవితంలో అపరాధములు ఉన్నాయి, కానీ నా ప్రేమను బట్టి ఏం చేస్తున్నానంటే నీకు దేవుడిగా నేను ఉంటాను. నీకు బదులుగా నీవు విడిపించబడడానికి, నీ జీవితంలో విమోచన కార్యం జరగడానికి, నీవు ఉన్న బానిసత్వం నుంచి విడిపించబడడానికి నీకు బదులుగా ఇతర దేశంలో ఇస్తున్నాను. నీవు విడిపించబడడానికి ఐగుప్తును, కూషును, సేబాను నీ విమోచన కొరకు ఇస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ప్రభు మనతో ఏమంటున్నాడంటే నీవు ఏ బానిసత్వంలో ఉన్నావో, నీవు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో, ఏ పోరాటంలో ఉన్నావో నీకు బదులుగా నీవు విడిపించబడడానికి, నీకు విమోచన కార్యం జరగడానికి, నీ జీవితంలో అద్భుతం జరగడానికి నీకు బదులుగా కూషును, సేబాను, ఐగుప్తుని ఇస్తున్నానంటున్నాడు. నీకు ప్రతిగా మనుషులను అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఈ ఐగుప్తు దేనికి సాదృశ్యం? పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ఎప్పుడైనా గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తన పని కొరకు ఎలాగైతే వాడుకుంటాడో అపవాది కూడా వాని పని కొరకు మనుషులనే ఎన్నుకొని వాడుకుంటాడు. ఎప్పుడు డైరెక్ట్గా దేవుడు కానీ దయ్యము కానీ డైరెక్ట్గా పని చేయరు. దేవుడైనా ఒక మనిషిని ఎన్నుకుంటాడు, అపవాది అయినా కూడా మనుషులనే ఎన్నుకుంటాడు. ఎన్నుకొని ఏం చేస్తాడంటే వాడి కార్యకలాపాలు, వాడి పని ఏంటంటే ప్రారంభం నుంచి దొంగలించాలి, అబద్ధములాడాలి, మోసపుచ్చాలి, నాశనం చేయాలి, విధ్వంసం జరిగించాలి, జీవము లేకుండా చేయాలి, ప్రజలను శాపగ్రస్తులుగా చేయాలి, ప్రజలు బంధింపబడిన స్థితిలో ఉండాలి. ఇది వాడి కోరిక. వాడి తలంపులు, వాడి కోరికలు నెరవేర్చుకోవడానికి, మనుషులను పతనం చేయడానికి వాడు ఏం చేస్తాడంటే మనుషుల్లో నుంచే మనుషులను లేపి విరోధములు, డివిజన్స్ తీసుకొని వస్తుంటాడు. అయితే ఈరోజు నీ జీవితంలో బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళడానికి, సమస్యల్లో చిక్కు వేయడానికి ఏ మనుషులను లేపివాడు వాడుకుంటున్నాడో దేవుడు ఏమంటున్నాడంటే నీకు బదులుగా ఆ అపవాదిని, వాని సైన్యమును నేను అప్పగిస్తున్నాను. నీకు బదులుగా ఆ కూషును, సేబాను ఇస్తున్నాను. నీకు విమోచన, నీకు విడుదల, నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు నీకు ఇచ్చిన యొక్క వాగ్దానములు నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదానికి ఆటంకముగా, నీ అభివృద్ధికి ఆటంకముగా, నీ శ్రేష్టమైన జీవితానికి, నీ భవిష్యత్తుకు ఆటంకముగా అపవాది ఎవరిని లేపినా, ఏది చేసినా దేవుడు అంటున్నాడు నీకు బదులుగా భక్తిహీనుని అప్పగించబోతున్నాను, నీతిమంతుడవైన నిన్ను హెచ్చించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. ఎందుకంటే నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమించాడండి? తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని కార్చి, ఆ రక్తముతోనే మనతో నిబంధన చేసుకున్నాడు. అంతగా ప్రేమించాడు. ఎవరైనా ప్రేమించారా మిమ్మల్ని అంతగా? ఎవరైనా జాలి చూపించారా మీ మీద అంతగా? మనం పాపంలో ఉన్నవారమే, అపరాధంలో ఉన్నవారమే, కానీ తన ప్రేమ మనల్ని ఎత్తి పట్టుకుంటుంది. తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని నిత్యము చూస్తున్నాడు, నిత్యము కాపాడుతున్నాడు, నిత్యము నడిపిస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా దేవుడు మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నిత్యము మిమ్మల్ని పట్టుకొని యుగ సమాప్తి వరకు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23-24 2 వచనాలు చదువుదాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి.
వారు గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేశాను. నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు, భక్తిహీనుడు బాధ పాలగుతాడు. ఇక్కడ మనం చూసేది అదే. దానియేలుకున్న అనుభవం ఏంటి? ప్రారంభం నుంచి తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఆ యొక్క చిన్న టీనేజ్లోనే బానిసగా వచ్చాడు బబులోను రాజ్యానికి. కానీ ఆ బానిసత్వంలో ఉన్నా కానీ తాను భోజనం చేసే విషయంలో, సహవాసంలో విషయంలో, ప్రార్థన జీవితంలో, చేసే పనిలో న్యాయము నీతి ఎక్కడ తప్పట్లేదు. దేవుడు తనకు నేర్పించిన నియమములు, తాను కలిగి ఉంటున్న ఆ యొక్క ఆత్మీయ పాఠాలు ఎక్కడ తప్పిపోకుండా తన జీవితంలో నీతిమంతునిగా కొనసాగుతున్నాడు. దినదినము తన స్థితి హెచ్చించబడుతూ ఉంటే, ఉన్నత స్థితిలోనికి దేవుడు తనని ఆశీర్వదిస్తూ ఉంటే, తనతో ఉన్న ఆ యొక్క కోవర్కర్స్ ఉంటారు కదా, తనతో పనిచేసేవారు అసూయపడి తన మీద విషపు చూపు కలిగి ఆ యొక్క దానియేలును లేకుండా చేయాలని ఒక దురాశ, ఒక దురాలోచన చేసినప్పుడు దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొని వచ్చారు. ఏమనంటే, ఈ దేశంలో ఎవ్వరు ఎవరికి విచారణ చేయొద్దు, విజ్ఞాపన చేయొద్దు. ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక చెప్పుకోవాలనుకున్నా రాజు దగ్గరికి మాత్రమే రావాలి అని ఆ యొక్క ఆజ్ఞను తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? వీళ్ళకు దానియేలులో ఏ తప్పు దొరకలే. వీళ్ళకు దొరికిందల్లా ఈయన మంచి ప్రార్థన పరుడు, ఏ సమయంలోనైనా ప్రార్థనను విడువని యోధుడు. మన జీవితం ఎలా ఉందండి? క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదా, నీతిమంతులు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇటువంటి ప్రార్థన అనుభవం ఉందా? దానియేలును ఇరికిద్దామని చూస్తే ఒక్క తప్పు దొరకలే. కానీ మన జీవితంలో ఎన్ని తప్పులు దొరుకుతాయి? అన్ని తప్పులే దొరుకుతాయి, అన్ని పొరపాట్లే దొరుకుతాయి. ప్రార్థన జీవితం అసలే కనబడదు కదా. పాపం దానియేలు ఇరికిద్దాం, ఏదో చేద్దాం అంటే వాళ్ళకి ఏ తప్పు దొరకట్లేదు. వాళ్ళకి కనబడింది ఏంటంటే, ఉదయం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, రాత్రి ప్రార్థన చేస్తాడు. ఏదేమైనా భోజనమైనా వదిలిపెడతాడు, మరణానికైనా తెగిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం వదలడు అనేది వారికి అర్థమైంది, తెలిసిపోయింది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర మాత్రమే సమస్య చెప్పుకోవాలి, నీ దగ్గర మాత్రమే విజ్ఞాపన చేయాలని ఒక ఆర్డర్ తీసుకొని వచ్చారు. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దానియేలు ఏం పట్టించుకోలే. దేవుని సముఖంలోనికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అది చూసి రాజు దగ్గరికి సమాచారం తీసుకొని వెళ్ళి, నువ్వు ఆర్డర్స్ వేసినా కూడా నీ ఆజ్ఞను ఎవరో ఒక వ్యక్తికి గౌరవించట్లేదు, ఆ వ్యక్తి ఎవరో కాదు రాజా, దానియేలు అని చెప్పగానే దానియేలును తీసుకొని వెళ్ళి సింహపు బోనులో పడవేశారు. సింహపు బోనులోనికి వెళ్ళిన తర్వాత కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? అక్కడ మోకరించి పరలోకమందు ఆసీనుడైన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం చేస్తామా? నరాలు, ఎముకలు వణికిపోతూ ఉంటాయి. కానీ అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు గుడ్డోడు కాదు కదా, చెవిటోడు కాదు కదా, అక్కడి నుంచి దూతను పంపించి ఆ సింహపు నోళ్లను మూసివేశాడు. ఏ హాని చేయలేదంట. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత ఉదయం అయిన తర్వాత రాజు సింహబోన్ దగ్గరికి వెళ్ళి, దానియేలు ఉన్నావా అయ్యా అంటే, రాజు చిరంజీవి అగునుగాక, నేను సజీవుడనుగా క్షేమముగా ఉన్నాను, నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు అని చెప్పగానే దానియేలును బయటికి తీసుకొచ్చి చూస్తే ఏ హాని లేదట. ఎంత ఆశ్చర్యం! ఏ హాని లేదు, ఏ బాధ లేదు, మంచిగా ప్రార్థన చేస్తూ దేవునితో గడిపాడు. మేబీ అక్కడ దేవదూతలను చూశాడో, దేవుని చూశాడో మరి మనకు తెలియదు, కానీ అద్భుతమైన రాత్రి తన జీవితంలో గడిపాడు. ఆ తర్వాత దానియేలు బయటకు వచ్చిన తర్వాత రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, దానియేలును సింహపు బోన్లో పడవేసిన వారు, వారి కుటుంబములు ఎక్కడున్నారో ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఈ సింహపు బోన్లో పడేయండి. భక్తిహీనులు ఏమవుతారు? బాధపాలగుతారు. ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అందులో పడేయండి అనగానే బంట్రౌతులు వెళ్ళారు. వారిని, వారి కుటుంబాలను తీసుకొని వచ్చి ఆ యొక్క సింహ బోన్లో పడేయగానే ఆకలి మీద ఉన్నాయి. రాత్రి అంతా నిష్ఠ, ఉపవాసం ఉండి 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 ఉదయం రాగానే ఒక పట్టు పట్టాయి, పొడి చేసాయంట బొక్కల్ని సహితం. ఈరోజు
నీతిమంతునిగా, ఒక ప్రార్థనాపరుడిగా నీ జీవితంలో రోషం కలిగి జీవిస్తే అది ఎంత కఠోర శ్రమైనా, అది ఎంత సమస్య అయినా దేవుడు నిన్ను తప్పించడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉందా అండి దానియేలు లాంటి జీవితం, దానియేలు లాంటి రోషం, దానియేలు లాంటి పట్టుదల? బానిసత్వంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, దేశం కాని దేశంలో ఉన్నాడు. క్రొత్త విద్య, క్రొత్త ప్రజలు, కొత్త అలవాట్లు, అన్నీ క్రొత్తే. ఒకరోజు సాఫీగా ఉంటే ఒకరోజు రాజు ఏదో ఆజ్ఞ అంటాడు. నా కళ మర్చిపోయా, భావం మర్చిపోయా, నువ్వు చెప్పకపోతే చంపేస్తా అంటాడు. మరలా ప్రార్థన. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలే. ఈరోజు మీ జీవితంలో అపవాది అనేక శ్రమలు తీసుకొని వస్తాడు. అనారోగ్య పాలు చేస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, నష్టపరుస్తాడు. ఎన్నో రకాలుగా మీ జీవితంలో దాడి చేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. కానీ మీ శ్రమలో, మీ పోరాటాల మధ్యలో దేవుని పాదాలు గట్టిగా పట్టుకుంటున్నారా? దేవుని విడిచిపెట్టకుండా ఆయన సముఖంలో గడపగలుగుతున్నారా? ఒక పట్టుదల కలిగిన జీవితం, ఒక రోషము కలిగిన జీవితం, ప్రభు కొరకు మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఒక ఆత్మీయునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడయుందును అన్నావు కదా ప్రభువా, నాతో ఉండు, నన్ను విడిపించు, నన్ను తప్పించు, ఇరుకులో నుండి మొరపెడుతున్నాను, ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నుండి నీవు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నానయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించని. ఎప్పుడైతే ఆ శ్రమలో, ఆ కఠినమైన పరిస్థితుల్లో దేవుని ముఖాన్ని ఎప్పుడైతే చూస్తావో, ఆయన నేను విడువడు, ఎడబాయుడు, తప్పకుండా నీ సమస్య నుంచి విడిపించి నిన్ను హెచ్చించే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ శ్రమలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రార్థిస్తూ, ఒక యోధునిగా, ఒక యోధురాలిగా మీ జీవితంలో ఎప్పుడైతే ముందు కొనసాగుతారో అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ఎస్తేరు గ్రంథముకు వెళ్దాం ఒకసారి. 7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఎంత అద్భుతమైన స్టోరీ కదా, చాలా చక్కగా ఉంటుంది ఎస్తేరు స్టోరీ. మొర్దెకై ఆ యొక్క అహష్వేరోషు రాజు దగ్గర ఒక వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. తక్కువ జీతగాడే, తక్కువ స్థితే, చిన్న జీవితమే. అట్లాంటి జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో వస్తీ రాణిగా ఉన్నప్పుడు రాజు చెప్పిన మాట విననప్పుడు తన మీద కోపం వచ్చి రాణిగా తనని తీసివేసి నాకు కొత్త రాణి కావాలన్నప్పుడు ఆ షండులు వెళ్ళి మంచి కన్యకలను, యవ్వనస్తురాలను తీసుకొని వచ్చి అంతఃపురంలో వారిని అక్కడ ఉంచి రాజు సముఖంలోకి తీసుకొని వెళ్ళడానికి వారిని సిద్ధపరుస్తుంటారు. వారిని రెడీ చేస్తున్న సమయం అది. ఆ తర్వాత ఎస్తేరు మంచిగా రాణి అవుతుంది, రాజు దృష్టిలో దయ పొందుకుంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ఒక మాట 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే హామానుకు ప్రమోషన్ వస్తుంది. ఎందుకు ప్రమోషన్ వచ్చింది అని అక్కడ రాయబడి లేదు, కానీ ప్రమోషన్ అయితే వచ్చింది. కొంతమందికి హెచ్చింపు వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? కన్నులు నెతికెక్కుతాయి కదా. మీరు తర్వాత చదవండి 3వ అధ్యాయంలో హామానుకు ప్రమోషన్ వచ్చింది. ఒక మంచి స్టేజ్లోనికి, ఒక మినిస్టర్గా రాజు అతన్ని ప్రమోట్ చేశాడు. కానీ ఎందుకు చేశాడు అన్నది అక్కడ కారణం రాయబడి లేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, హామానుకు కన్నులు నెతికెక్కాయి. నా స్థితి పెరిగింది, ఇంకా నన్ను ఆపేవాడు లేడు, నేనే కింగునే అనుకున్నాడు. అట్లా విర్రవీగుతూ వస్తున్నాడు వెళ్తున్నాడు. ఈ మధ్యలో వాడు ఒక డిమాండ్ చేశాడు. ఏమనంటే, నేను వస్తున్న ప్రతిసారి నాకు గ్రాండ్ వెల్కమ్ ఉండాలి. ఏముండాలి? గ్రాండ్గా వెల్కమ్ చేయాలి. రాజు కంటే ఎక్కువ ఉండాలి మన స్టేటస్. ప్రతి ఒక్కరూ మొత్తం సాష్టాంగ నమస్కారం చేసి నన్ను ఆహ్వానించాలి, నన్ను బయటికి పంపించాలి, నన్ను ఆహ్వానించాలి, నన్ను బయటికి పంపించాలి.
అయితే మొర్దెకై ఉన్నాడు, సాష్టాంగ నమస్కారం చేయడం ఎందుకో వీడికి చాలా ఎక్కువ అనిపించింది. దేవునికి మాత్రమే ఈ ఘనత ఇవ్వాలి, దేవుడు మాత్రమే అర్హుడు, వీడికి నేను సాష్టాంగం చేయడంలో పెద్దగా పాయింట్ లేదనుకున్నాడో ఏమనుకున్నాడో సాష్టాంగ నమస్కారం చేయట్లే. ఆ యొక్క పురాతనమైన తూర్పు దేశాలలోకి మనం వెళ్తే, అప్పుడు రాజుల కాలంలోనికి వెళ్తే జనరల్గా ఆ యొక్క పట్టణ ద్వారంలోనికి మనం వెళ్తున్నప్పుడు మినిస్టర్స్ కానీ అఫీషియల్స్ కానీ వస్తున్నప్పుడు ఆ యొక్క రాజు అంతఃపురంలో నుండి కొంతమంది వచ్చి వారికి గౌరవప్రదంగా ఉండాలని చెప్పి వారికి వెల్కమ్ చేస్తూ ఉంటారు. నిలబడి వారికి సెల్యూట్ చేస్తూ, వారికి వందనం చేస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. దూరంలో కుటుంబ సభ్యులు కానీ దగ్గర సంబంధాలు ఎవరైనా ఉంటే దూరంలో నిలబడి వారిని ఆహ్వానిస్తారు. అది మామూలుగా జరిగే పద్ధతి. కానీ ఈ హామాను, చెప్పాను కదా, ఊరికే ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఏం అర్థం కాలేదు. వీడు డిమాండ్ చేస్తున్నాడు ఏమంటే, నాకు సాష్టాంగ నమస్కారం చేసి మీరు ఆహ్వానించాలి అని డిమాండ్ చేస్తున్నప్పుడు మొర్దెకై అస్సలు వినట్లే. తనతో పనిచేసేవారు చేయొచ్చు కదా, మనకెందుకు అంటే, నేను యూదుడను, నాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, నేను దానికి లోబడి ఉండాలి, ఆ యొక్క ఆజ్ఞలు పాటించాలి, నేను ఈ పని చెయ్యనని చెప్పి తను ముందుకు వెళ్తున్నాడు. ఒకరోజు హామాను గమనించాడు, మొర్దెకై నేను చెప్పినట్లుగా నాకు గౌరవం ఇవ్వట్లే, నేను చెప్పినట్లుగా నాకు సాష్టాంగ నమస్కారం చేయట్లేదు. అది చూసిన వెంటనే ఆగ్రహం, వ్రాత్ వచ్చేసిందంట. అంటే ఉగ్రత, ఒక ఘోరమైన కోపం లోపల ఉడికిపోతూ ఉంది. మొర్దెకై ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ నాకు నమస్కారం చేయడా, ఇంత ఉన్నత స్థితిలో ఉన్న మినిస్టర్స్ అందరూ నాకు నమస్కారం చేస్తూ ఉంటే వీడెంత అనుకున్నాడు, వీడి వంశం ఎంత, వీడి యూదులు ఎంత అనుకున్నాడు. ఆ కోపంలో, ఆ ఆవేశంలో రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ పట్టుకొని వచ్చాడు. ఏమనంటే, యూదులందరినీ లేకుండా చేయాలి, ఏమంటారు, మొర్దెకైకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్. ఏమని అంటే, ఉరికొయ్య మీద ఉరి తీయాలి. మొత్తం సిటీలో అందరూ చూస్తూ ఉంటే వీడు నాకు నమస్కారం చేయలేదు కదా, మొత్తం అందరూ చూస్తూ ఉంటే నా ఇంటి ముందే వీడికి ఊరేయాలని చెప్పి ఒక మంచి ప్లాన్ వేసి స్టార్ట్ అయ్యాడు. అయితే మొర్దెకై ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి ఎస్తేర్తో అంటాడు, నీకు ఈ స్థితి ఊరికే దొరికింది అనుకుంటున్నావా? యూదులు క్షేమంగా ఉండాలి, యూదులకు ప్రాణహాని ఉంది, వారు బ్రతకాలి, 3 రోజులు ఉపవాసం ఉంటానని ఎస్తేర్ అంటది. నువ్వు కూడా అదేవిధంగా ఉపవాసం ఉండన్నప్పుడు మొత్తం యూదులు, మొర్దెకై, ఎస్తేరు అంతఃపురంలో అంతా ఫుల్ ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకున్నారు. ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఆ ఉపవాస ప్రార్థనలు జరిగిన తర్వాత మీరు చదవండి, ఎస్తేరు గ్రంథం 7-8 తర్వాత అధ్యాయాలు చదువుతూ ఉంటే అక్కడ ఉంటుంది, విందుకు ఆహ్వానించిందంట రాజును ఎస్తేరు. అలా ఆహ్వానించినప్పుడు రాజు అన్నాడంట, నీకు రాజ్యంలో సగమైన ఇస్తారా ఎస్తేరు, నీకేం కావాలో అడుగు అంటే ఏమి అడగలేదు. మరలా ఇంకో రోజు మరలా విందుకు వచ్చాడు, నీకేం కావాలి ఎస్తేరు అని అడిగినప్పుడు ఎస్తేరు చెప్పేసింది, యూదులకు థ్రెట్ ఉంది, మొర్దెకైకి థ్రెట్ ఉంది. మొర్దెకై గురించి ఒక రికార్డ్ తీసింది. ఏమని అంటే, షడ్డుడు ఒక రికార్డ్ తీశాడు. ఒక 2 వ్యక్తులు రాజును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మొర్దెకై తీసుకొచ్చి అంతఃపురంలో చెప్పాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి రాజు ఈరోజు చంపివేయబడకుండా క్షేమంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, మరి మొర్దెకైకి ఏమన్నా ప్రమోషన్ ఇచ్చారా? మొర్దెకైని ఏ విధంగా నేను గనపరిచారా? హామానికి ఏమో ప్రమోషన్ వచ్చింది, మరి కారణం అక్కడ లేదు. మరి మొర్దెకై ఏమో ఇంత మంచి కార్యం చేశాడు, మరి మొర్దెకైకి ఏమైనా చేశారంటే ఏమీ చేయలే. వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఇదొక సమస్య మనకు నీతిమంతులకు కదా. నీతిగా వెళ్తే ఎక్కడేసిన గొంగలి, చెప్పండి, ఎక్కడేసిన గొంగలి. అందుకే అనుకుంటారు కదా చాలామంది, అస్సలు నీతిగా బ్రతకొద్దు, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి, అప్పుడే ఎదుగుతాం. మోసం చేయాలి, ఒకరిని దొక్కాలి, అప్పుడే ఎదుగుతావు. ఏమవుతుంది? తీర్పు సమయంలో నీ ఎదుగుదల ఏమి పనికిరాదు, నీ నీతి అక్కడ నిలిచేది. అయితే ఈ మొర్దెకై గురించి తెలుపబడగానే మొర్దెకైకి రాజన్నాడు, మొర్దెకైకి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, అట్లా వదిలేయొద్దు అని మొర్దెకైని హెచ్చించాడు. మొర్దెకైకి ఒక గొప్ప దీవెన వచ్చింది. యూదులు క్షేమంగా ఉన్నారు,
ఇప్పుడు ఏమైందంటే హామాను ఉరికొయ్య చేశాడంట. అయితే రాజు అంటున్నాడు, రాజుకు కోపం వచ్చింది. ఎస్తేరు దగ్గర హామాను పడి రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వాడికి వేరేలాగా అర్థమైంది. నా ముందే బలాత్కారం చేస్తావా నా రాణిని అని చెప్పి, ఈడు చేసిన ఉరికొయ్య మీదనే వీడినే ఉరి తీయండి అని చెప్పాడు. ప్రార్థన, ఎస్తేరు, మొర్దెకై, యూదులు చేసిన ఉపవాస ప్రార్థన, వారి భక్తి జీవితం, వారి నీతి దేవుని ముందు కనబడుతూ ఉంది. దేవుడు వారిని విడిచిపెట్టలే. యూదులకు విడుదల, ఎస్తేరు జీవితంలో అద్భుతం, మొర్దెకై జీవితంలో అద్భుతం. వీరికి విరోధముగా పొంచిన ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఎవరి గుంటలో వారే పడతారు అన్నట్టుగా హామాను తీసుకుని వెళ్ళి అదే ఉరి కొయ్య మీద ఉరి తీశాడు. నీతిమంతునికి అనేక బాధలున్నా, 6 బాధలు కలిగినా 7 బాధలు కలిగినా వాటిలో నుండి తప్పించే దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు ఎస్తేరు లాగా ఉన్నావేమో, దానియేలు లాగా ఉన్నావేమో, మొర్దెకై లాగా ఉన్నావేమో, యూదుని లాగా ఉన్నావేమో, నువ్వు ఎవరిలాగా ఉన్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నీతిమంతునిగా జీవిస్తే, నీవు ఒక మంచి ప్రార్థనాపరుడిగా జీవిస్తే, నీకు ఎన్ని బాధలు కలిగినా, నీకు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పంపిస్తూనే ఉంటాడు, నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. నిన్ను బాధించిన వారిని అదే బాధ పాలయ్యేలాగా చేస్తాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, గట్టిగా చెప్పండి, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు. యేసు నామములో ఆమేన్.